రోజా గారు మీరు చెప్పండి, ఉదయం నుంచి గత 3 రోజులుగా ఇక్కడ క్యాంప్ చేస్తున్నారు. ఈ రోజు స్పందన మీకు ఎలాగుందనిపిస్తుంది? ఈ రోజే కదండి, 3 రోజులుగా చూస్తే మీరు రాత్రింబగళ్ళు జనం వచ్చి మరి ఇక్కడ సందర్శించడం అంతా కూడా గమనిస్తున్నారు. ఈ రోజైతే మార్నింగ్ 9-10కే అసలు ఆల్మోస్ట్ గ్రౌండ్ ఫిల్అప్ అయిందంటే ఇంకా వెహికల్స్ ట్రైన్స్ ఏవి కూడా రాలేదు ఇక్కడికి. ఇంకా అవన్నీ వస్తే అసలు ఈ స్టేడియం కాదు కదా, అసలు గుంటూరు కూడా పడుతుందా లేదా అన్నట్టు ఉంది. అంటే ఇప్పుడు మహిళలకు సంబంధించి ఈ యువగర్జనలో లేకపోతే యూత్ అయిన మహిళలకి ఎటువంటి హామీ ఇవ్వబోతున్నారు మీరు ఈ యువగర్జన ద్వారా? ఖచ్చితంగా మహిళలకి మరి అందలం ఎక్కించింది తెలుగుదేశం పార్టీ. రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ సామాజికంగా వాళ్ళు ఎదగాలి అని కోరుకున్నది తెలుగుదేశం పార్టీ ఒక్కటే. ఇది ఆడపడుచుల పార్టీ. గతంలో మరి కాంగ్రెస్ వాళ్ళ మాయమాటలకు లొంగారు. మరి కాంగ్రెస్ వాళ్ళు లక్షాధికారిని చేస్తామని ఈరోజు భిక్షాధికారులు చేస్తున్నారు మహిళల్ని. మరి మహిళల జీవితాలతో ఆడుకుంటున్నారు. వాళ్ళకి బుద్ధి చెప్పాలని మహిళలంతా కూడా నడుమిగించారు. లక్షాధికారిని మేము చేస్తామంటే తెలుగుదేశం పార్టీ వర్గాలు లేకపోతే మిగిలిన పార్టీలు విమర్శిస్తున్నాయని రాజశేఖర రెడ్డి చెప్తున్నారు. అది ఎంతవరకు మీరు విశ్వసిస్తున్నారు ఆ మాటలు? ఏ విధంగా అండి, మీరు చూస్తే మరి భూముల కోసం పోరాటం చేసి ఎంతమందిని ఈరోజు షూట్ చేసేసి వాళ్ళ ఇళ్లలో ఉన్న మహిళల్ని మరి సౌభాగ్యం లేకుండా చేశారు. బాంబ్ బ్లాస్ట్లు జరిగిపోయి ఎంతమంది చనిపోయి ఆ మహిళల సౌభాగ్యం లేకుండా పోయింది. బెల్ట్ షాపులు వీధిన పెట్టి ఈరోజు వాళ్ళ ఆర్థిక పరిస్థితి కూడా చితికిపోయేలాగా చేస్తున్నారు. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, నేతన్నలు ఆత్మహత్యలు చేసుకున్నారు. వీళ్ళ ఇంట్లో ఉండే ఆడవాళ్ళంతా ఏమైపోతున్నారు? సౌభాగ్యం లేకుండా దారిద్ర్యంతో వెనక్కి పడిపోయి మరి ఏ విధంగా నశించిపోతున్నారో కూడా చూడాలి. ఇది లక్షాధికారిని కాదు, భిక్షాధికారులను చేస్తున్నారు. ఈ యువగర్జన ద్వారా మీరు సాధించదలుచుకుంది ఏంటి? కేవలం బాలకృష్ణ రాజకీయ అరంగేటానికి యువగర్జన ఒక వేదికను చేస్తున్నారా? ఏ రకంగా? ఈ రోజు కొత్తగా బాలకృష్ణ గారు రావటం కాదండి, ఎన్టీ రామారావు గారు పార్టీ స్థాపించినప్పుడే ఆయన కోసం ప్రచారం చేశారు బాలకృష్ణ గారు. మళ్ళీ ఈ రోజు పార్టీని పటిష్టపరచడం కోసం తన వంతు కృషిగా తను మళ్ళీ అరంగేట్రం చేస్తున్నారు తప్ప ఇది మొదటి అరంగేట్రం కాదు. ఖచ్చితంగా నందమూరి వంశం ఆ తెలుగువాడి ఆత్మ గౌరవానికి ముఖ్యత్వం ఇస్తారని ఎన్టీ రామారావు గారు ప్రూవ్ చేశారు. మళ్ళీ ఈరోజు కాంగ్రెస్ వాళ్ళు తెలుగువాడి ఆత్మ గౌరవాన్ని సోనియా కాళ్ళ దగ్గర పెట్టారు కాబట్టి మళ్ళీ మన ఆత్మ గౌరవాన్ని ఢిల్లీలో ఎగరవేయాలని నారా చంద్రబాబు నాయుడుకి మద్దతు తెలియజేయడానికి ఈరోజు నందమూరి వారసులంతా వస్తున్నారు. థ్యాంక్ యూ రోజా గారు. ఇది మొత్తం రామకృష్ణ ఇక్కడ ఇది పరిస్థితి. దీనికి సంబంధించి ఈ యువగర్జనకు సంబంధించి మొత్తం పెద్ద స్థాయిలో ఈ జనం ఇక్కడికి చేరుకోవడంతో తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో తీవ్రమైన ఆనందోత్సాహాలు రేకెత్తున్నాయి. యువగర్జన ప్రాంగణం నుంచి కూర్మరాజు, ఈటీవీ న్యూస్, బ్యాక్ టు హైదరాబాద్ స్టూడియో. ధన్యవాదాలు కూర్మరాజు. యువగర్జన సదస్సుకు హాజరయ్యేందుకు వచ్చిన కార్యకర్తలతో గుంటూరు నగరం కోలాహలంగా మారింది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి భారీ ఎత్తున నందమూరి అభిమానులు, తెలుగుదేశం కార్యకర్తలు ప్రత్యేక రైళ్లలో గుంటూరుకు తరలి వస్తున్నారు. ఉదయం 10 గంటలకే 8 ప్రత్యేక రైళ్లు గుంటూరు రైల్వే స్టేషన్కు చేరుకున్నాయి. మరి కాసేపట్లో మరో 4 ప్రత్యేక రైళ్లు వస్తున్నాయి. కర్నూలు, విశాఖపట్నం, సికింద్రాబాద్ నుంచి కార్యకర్తలు భారీగా తరలి వచ్చారు. పెద్ద ఎత్తున నినాదాలు, కేరింతలు చేస్తూ సభా ప్రాంగణానికి చేరుకుంటున్నారు. పూర్తి కేక అవుతుంది. బాలకృష్ణ వాళ్ళు కర్నూలు నుండి 10,000 మంది పైన వచ్చారు. చాలా హంగామా చేస్తాము, చాలా కోలాహలంగా ఉంటుంది.